స్కూల్లో రెంట్కి ఇల్లు ఇక్కడ షెడ్ వేయించేస్తా, లేదంటే గవర్నమెంట్ ఇల్లు ఇచ్చేంత వరకు రెంట్ నేనే పే చేస్తా, నువ్వు రెంట్ హౌస్ లో ఉండు. గత 7 సంవత్సరాల నుంచి ఈ బాత్రూంలో నివసిస్తున్నాను. కనీసం ముందు ఎమ్మెల్యే వచ్చేసి తిప్పేస్వామి అని వచ్చేసి గడప గడప ప్రోగ్రాంకి వచ్చేసి అధికారులు కూడా చెప్పినాడు ఇల్లు శాంక్షన్ చేయండి అట్లా ఇట్లా అని చెప్తే వాళ్ళు కూడా పట్టించుకోలేదు, ఏమి స్పందనలు కూడా రాలేదు. ఇప్పుడు ఎంఎస్ రాజన్ వచ్చి ఆ ఏదో ఆయన చేతుల ద్వారా ఆర్థిక సాయం కూడా అందించి ఇల్లు శాంక్షన్ చేయిస్తానని చెప్పినాడు. ఎంఎస్ రాజన్ చూసి పేపర్ తక్షణమే మా ఇంటికి వచ్చేసి మమ్మల్ని ఆదుకున్నాడు, ఆర్థిక సాయం చేసినాడు, ఇల్లు కూడా మంజూరు చేపిస్తానని చెప్పినాడు, ఇల్లు కూడా కట్టిస్తానని కూడా చెప్పినాడు. ఈరోజు కూడా సెక్రటరీను మన సర్వేయర్ సార్ కూడా వచ్చి ఈ ఇల్లు మెజర్మెంట్ చూసినారు, తక్కువ పడుతుంది, 1 సెంట్ ఉంది, ఎక్కడ ఉందేమో చూస్తామని పోయి వర్షంలోనే పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు, చూస్తూ ఉన్నారు సార్. ఏం సార్ ఇస్తామని చెప్పి మోసం చేసి వాన వస్తుంది, బయట పొయ్యిలా చేస్తున్నాడు, గ్యాస్ గుర్తులేదు, ఫ్రీ గ్యాస్లో వచ్చినాడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పట్టించుకొని రాపించుకున్నారు, వాళ్ళకి వచ్చినాయి సార్. మాకు మాత్రం ఎవరు చెప్పలేదు సార్, వాలంటీర్లు ఉన్నా గుర్తి కనీసం పిల్లలు బియ్యం కరెంట్లకి ఎక్కానన్నా గుర్తి ఎక్కిలేదు సార్. దానికోసం మేము ఇప్పుడు వాన్లైనా బయట చేసుకునేలా ఉండాలి సార్. అన్ని ఇచ్చినాం సార్, జరాక్స్లు అన్ని అడగరు, అన్ని ఇచ్చినాం సార్, కనీసం ఏంది పట్టించుకోలేదు సార్. వాళ్ళు మేము ఇద్దరే కాదు సార్ ఉండేది, 2 పిల్లలు పుడుతున్నారు సార్, 4 పిల్లలు కొనుక్కొనాలా, ఈత కొనాలా, లేయాలా, వాన వస్తే కారుతుంది, కనీసం ఎవరు ఇట్లా వచ్చినా గుర్తి అట్లా వస్తారు పోతా అంటారు, ఓటేయండి మాత్రం వస్తారు, కనీసం ఓటేసి గెలిపించినా గుర్తు కనీసం ఇల్లు ఇస్తాము అనేది గుర్తు లేదు సార్ వాళ్ళకి. ఇప్పుడు ఎంఎస్ రాజన్ వచ్చినాడు కాబట్టి రాత్రి మా ఇంట్లోకి వచ్చి చూసి అంతా మా పరిస్థితి చూసి ఫస్ట్ వీళ్ళకి ఇల్లు కట్టేయాల, మేమే కట్టిస్తాం, జాగా కొనిస్తామని చెప్పి బాడిగిల్లు గుర్తు మేమే పుడికిచ్చి బాడికి మేమే కట్టామని చెప్పి పోయినారు సార్. రాత్రి 20,000 డబ్బులు ఆయిల్ తిని చేసేస్తారు. ఎమ్మెల్యేకి థ్యాంక్స్ అని చెప్పాలండి.